వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అని ఈరోజు మనం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ నుంచి రిలీజ్ అయినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో పూర్తి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కోసం మన ఆఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ వెళ్దాం. So here it is the official notification of the application start date. Application start date వచ్చేటప్పటికి 9th July 2026. అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 24th July 2026 లాస్ట్ డేట్ అనమాట. సో మనం వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే అసిస్టెంట్ మేనేజర్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. వేకెన్సీ ఒక వేకెన్సీ ఉంది అండ్ ఏజ్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం 32 years ఆఫ్ ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి ఉండాలి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలిసి ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఎంబీఏ ఉంటే కూడా అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఈ పోస్ట్కి. సో దిస్ ఇస్ నాట్ ఫర్ ద ఫ్రెషర్స్. అండ్ సెకండ్ పోస్ట్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీ ఒక వేకెన్సీ ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి 32 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి బీఈ ఐటీ లేదా బీఈ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ ఐటీ ఉండాలి. మినిమం 50% అనేది మనకి ఇవ్వాలన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంది ఇక్కడ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇది కూడా ఫ్రెషర్స్కి ఎంచుకుని కాదు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రెషర్స్ ఎంచుకుని మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేటప్పటికి 30 years ఆఫ్ ఏజ్ అడుగుతుంది ఇక్కడ. క్వాలిఫికేషన్ ఎంబీఏ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చేసారు ఎలిజిబుల్. అండ్ పోస్ట్ 4 వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ సిఏ సిఎంఏ ఏజ్ 30 years ఏజ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి దీన్ని కూడా చేసి ఎలిజిబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఏంటంటే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అనమాట. వేకెన్సీస్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ మినిమం 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 45% ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ వచ్చేటప్పటికి 30 years ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ ఎనదర్ గుడ్ వేకెన్సీ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అనమాట. వేకెన్సీస్ దీనికి కూడా 50 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ బీకామ్ అడుగుతున్నారు. మినిమం 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 45% ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేటప్పటికి 30 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి. అండ్ వన్ మోర్ బెస్ట్ వేకెన్సీ జూనియర్ అసిస్టెంట్ అనమాట. జనరల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి 30 వేకెన్సీస్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా మనం ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ మినిమం 50% అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం 45% ఉంటే సరిపోతుంది. ఏజ్ 30 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఈ పోస్ట్ అన్ని డిగ్రీ క్యాండిడేట్స్కి ఉపయోగం. సో మనం ఫ్రెషర్ పోస్ట్ హైలైట్ చేసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, జూనియర్ అసిస్టెంట్ జనరల్ వీటికి అన్నిటికీ మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి ఇవి ఫ్రెషర్ వేకెన్సీస్. అండ్ శాలరీ డీటెయిల్స్లోకి వచ్చేస్తే అసిస్టెంట్ మేనేజర్కి పే స్కేల్ 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే స్కేల్. దీనిలో అలవెన్సెస్ టీఏ హెచ్ఆర్ఏ కూడా ఉంటాయి. మేనేజ్మెంట్ ట్రైనీకి 30,000 నుంచి 1,20,000 వరకు. ట్రైనింగ్ అయిన తర్వాత ప్రొఫెషన్స్ ఉంటాయి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి శాలరీ స్కేల్ 22,000 నుంచి 90,000 వరకు. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి శాలరీ స్కేల్ వచ్చేటప్పటికి 22,000 నుంచి 90,000. జూనియర్ అసిస్టెంట్ జనరల్కి కూడా సేమ్ 22,000 నుంచి 90,000. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి టీఏహెచ్ఆర్ఏ మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్, గవర్నమెంట్ బేస్డ్ రూల్స్ ప్రకారం ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ప్రొబేషన్ పీరియడ్ కూడా చెప్తున్నారు ఇక్కడ. ప్రొబేషన్ పీరియడ్ అనేది 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళు మినిమం 3 years అనేది సర్వీస్ చేయాలి. సో అప్పటిలోగా మనం జాబ్ కనుక మానేసి 3 months ఆఫ్ బేసిక్ పే అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చుకుంటే మనం పైన ఏజ్ లిమిట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. మినిమం ఏజ్ అనేది మనకి 18 years ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ డొమిసైల్ క్యాండిడేట్స్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు చూస్తే మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మొత్తం ఫీజు 1750 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది. ఇందులో అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ మాత్రమే. ఇంటిమేషన్ ఛార్జెస్ 500 ఉంటుంది. జిఎస్టీతో జిఎస్టీ 270 ఉంటుంది. టోటల్ మొత్తం కలుపుకుంటే 1770 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు లేదు కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ వేస్తున్నారు. సో ఇంటిమేషన్ ఛార్జెస్ 500, జిఎస్టీ 90 రూపీస్, టోటల్ 590 రూపీస్ ఉంటుంది. పేమెంట్ మోడ్ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని చెప్పి సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయాలి. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత రీఫండ్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే నోటిఫికేషన్ సెలక్షన్ చాలా సింపుల్. ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత సిబిటి టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, తర్వాత జాయినింగ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత జాయినింగ్ ఇస్తారు. అడ్మిట్ కార్డు మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. పోస్ట్ ద్వారా మనకి ఏమి అడ్మిట్ కార్డు పంపరు. ఎగ్జామ్ సెంటర్లను కూడా ఆన్లైన్లో ప్రకటిస్తారు అనమాట. మనం ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే ఇక్కడ ముంబై, నావీ ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్ ఇవన్నీ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. సో మనం ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే ఈ నోటిఫికేషన్కి మనం ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో ఈ అఫీషియల్ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనం మోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్ ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మన నోటిఫికేషన్ ఉంది. మన నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. లేకపోతే మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే కనుక మనము యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. తర్వాత మనం ఈ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, కేటగిరీ, ఎక్స్పీరియన్స్ అవసరం అయితే నోటిఫికేషన్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ను మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అంటే పదనే మదనం, నేమ్, జెండర్, కేటగిరీ ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఒకసారి మళ్ళీ ప్రివ్యూ చేసుకోండి. చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్, ప్లీజ్ like, share and subscribe to Jobs Ania. I'll see you in the next video. Thanks for watching.